న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళంలో నాగవళి నది కాలుష్యంపై సిపిఎం ఆందోళన చేపట్టింది. మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన క్లాప్స్ ధర్నాలో సిపిఎం నాయకులు మాట్లాడుతూ నగర మురుగునీరు, హాస్పిటల్ వ్యర్థాలు నదిలో కలవడంతో ప్రజలు అనారోగ్యాలకి గురవుతున్నారని ఆరోపించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ను ఏర్పాటు చేసి మురుగునీటిని శుద్ధి చేసి సముద్రంలోకి పంపాలని డిమాండ్ చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నాగవళి నది మురికి నీరే ఈ శ్రీకాకుళం ప్రజలకి మీరు ఇవ్వడము ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు నాగవళి నది జల కాలుష్యాన్ని నివారించాలని, నగరవాసులు ప్రజా ఆరోగ్యం కాపాడాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేసి మురికి నీరుని శుద్ధి చేసి సముద్రానికి పంపించాలని కోరుతూ ఇవాళ శ్రీకాకుళం నగరం మున్సిపల్ కార్యాలయం వద్ద క్లాప్స్ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ శ్రీకాకుళం నగర వాసులు వెల్కమ్ టు A1 TV.